Hey guys, my muscle building series for day 90 maybe. But anyway, just forgot అయితే లెగ్ అండ్ మనం లెగ్. సో మేబీ చాలా మంది అంటే లైక్ లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు వామ్ లేకుండా డైరెక్ట్గా వర్కౌట్ని అయితే ప్రిఫర్ చేస్తారు. సో అట్లా చేసే కనుక వార్మప్ చేసిన తర్వాత కొంచెం లైక్ సైక్లింగ్ ఆర్ వాక్. సో ఇట్లా ఒక 10 minutes చేస్తే ఏంటంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని తర్వాత మీరు లెగ్ ఎక్స్టెన్షన్ ఆర్ లెగ్ ప్రెస్ చేసుకుంటే పీక్ లెవెల్లో హెల్ప్ అవుతుంది. సో పర్సనల్ నేనైతే అట్లా ప్రిఫర్ చేస్తాను. సో అది నాకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీ జిమ్లో సైక్లింగ్ ఉంటే మాత్రం ఫస్ట్ సైక్లింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో జస్ట్ ఇట్లా నార్మల్గా కాకుండా సో కొంచెం వెయిట్ పెంచడానికి అయితే ట్రై చేయండి. వెయిట్ పెంచితే ఏంటంటే లైక్ ఎక్కువ లెగ్ మీద ప్రెషర్ పడడం వల్ల కొంచెం స్ట్రెస్ పడుతుంది లెగ్ పైన. సో అది కొంచెం మనకి మజిల్ కనెక్షన్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా అవుతుంది. సో దానివల్ల మనం నెక్స్ట్ లెగ్ వర్క్ చేసిన అదే లెగ్ ఎక్స్టెన్షన్ లెగ్ ప్రెస్ బోత్ రెండు రిలేజ్ చేసుకున్నా మంచిగా ఉంటుంది. అండ్ ఎనీవే, సో కొంతమంది ఈ ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్లో మేబీ కాదు, సో చాలామంది లైక్ ఏంది క్యాప్సిల్స్ ఉంటాయి, అవి ఫ్యాట్ లాస్ ఆర్ ప్రో బర్నర్స్, సో ఇట్లా సంథింగ్ ఉంటాయి. సో అవి పర్సనల్లీ నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా ఒక గోల్ ఉండి లైక్ మీరు ఒక స్టేజ్ ఎక్కుదాం అనుకున్నా, లైక్ ఏదైనా కొంచెం ఈ డేకి నేను ఒక స్లిమ్ అవ్వాలి ఏదన్నా అట్లా గోల్ ఉంటే మీరు తీసుకున్న తప్పులేదు. బట్ ఎవరైతే నార్మల్గా ఫ్యాట్ లాస్ కోసం లైక్ నార్మల్ థింగ్స్ కోసమే అవైతే తీసుకోకండి. సో అవి తీసుకోకపోయినా మీరు ఫుడ్ మాత్రం కంప్లీట్గా కంట్రోల్లో ఉండాలి. సో అది కంట్రోల్లో ఉంటూ ఈ స్టేజ్ ప్రెప్ లైక్ సమ్ ఎక్స్ట్రా ఇప్పుడు అలా బల్క్ టు కట్ చేస్తారు కదా, సో వాళ్ళు చేసుకుంటే కొంచెం అది హెల్ప్ అవుతుంది. ఫుడ్ కంట్రోల్లో కూడా ఉంటుంది. ఫుడ్ కంట్రోల్లో ఉంచుకుంటే ఈ క్యాప్సెస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో నేను తీసుకోవట్లేదు, నేను తీసుకోమని కూడా చెప్పాను. బట్ ఏంటంటే అది కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. లైక్ మన బాడీలో ఫ్యాట్ అయితే బ్రెయిన్ అబ్జెక్షన్ అనేది కొంచెం ఉంచుకుంటుంది. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో 0% ఫ్యాట్ అనేది ఉండదు, అవ్వదు కూడా. సో అట్లా చేసినా మనం బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది, ప్లస్ అంత ఎక్స్ట్రీమ్గా ఉండలేం, ఒక 1 or 2 hours కూడా నిలబడి ఉండలేం. సో అట్లా ఉంటుంది నువ్వు న్యాచురల్లో 0 ఫ్యాట్కి చేస్తా అంటే. సో ఫ్యాట్ అయితే ఉంటుంది, అది మ్యాండేటరీ. బట్ అది లైక్ కొంతమంది 3, 5, 6 ఇట్లా ఉంచుకొని స్టేజ్ ప్రెప్కి అయితే రెడీ అవుతారు. సో అది కాదు మెయిన్ కానీ, బట్ ఈ చెప్పగా క్యాప్సూల్స్ తీసుకునేటప్పుడు కొంచెం మీరు నైట్ స్లీప్ టైంలో మాత్రం తీసుకోకండి. ఎందుకంటే అవి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో దానివల్ల మీకు పర్ఫెక్ట్ స్లీప్ అయితే ఉండదు. సో అది అంత మంచిది కూడా కాదు నైట్ పడుకునే ముందు తీసుకోవడం కూడా. సో మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో వర్కౌట్కి 1 hour ముందు అట్లా తీసుకున్నా ఓకే. రన్నింగ్ చేస్తారంటే రన్నింగ్కి ఒక 1/2 hour 1 hour ముందు తీసుకున్నా ఓకే. బట్ ఇంకా పర్ఫెక్ట్గా కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో అయితే మంచిగా హెల్ప్ అవుతుంది. సో అప్పుడు దాని తర్వాత మీరు ఎట్లా ఒక 5 to 10 minutes బ్రేక్ఫాస్ట్ చేయరు. సో అట్లా అటు ఇటు కొంచెం వాక్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అది యూజ్ చేస్తూ ఫుడ్ అయితే కంట్రోల్లో ఉంచండి. ఎట్లనో క్యాప్సూల్స్ యూజ్ చేస్తారమ్మా మళ్ళీ ఫ్యాట్ తీసేసుకుంటా అంటే అది టోటల్లీ
వేస్ట్ ఆఫ్ టైం అండ్ అంత మంచిది కూడా కాదు, నీ హార్ట్కి కూడా అంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ ఉండదు. యూస్ చేయండి, యూస్ చేయకండి అని అంతే లైక్ చెప్పను. మేబీ ఈ ఎవరైతే నాలో నార్మల్ చేస్తుంటారో, లైక్ జిమ్ చేస్తుంటారు కదా రెగ్యులర్, వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను. బట్ ఎవరైతే ఇట్లా స్టేజ్ ప్రెప్ లైక్ కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, వాళ్ళు తీసుకున్న దాన్ని పర్ఫెక్ట్గా యూస్ చేయడానికి నేర్చుకో. ఎర్లీ మార్నింగ్ ఆర్ వర్కౌట్ చేసి ఒక 1 hour ముందు ఎంటీ స్టమక్తో తీసుకుంటా మంచిగా హెల్ప్ అవుతుంది. మామూలుగా యూజ్ చేస్తుంటే మాత్రం నేనైతే చెప్పాను, అది వేస్ట్ కూడా అట్లయితే. సో మీకు ఏది చూసినా, ఏది యూజ్ చేసినా, యూజ్ అయిపోయినా ఫస్ట్ థింగ్ అది మీకు ఏ స్టేజ్లో హెల్ప్ అవుతుంది, ప్లస్ ఎందుకు హెల్ప్ అవుతుంది, ఎట్లా యూజ్ చేయాలి, ఈ 3 things కొంచెం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది కొంచెం మంచి కదా, మంచిగా అండి. ఫస్ట్ ఒక నాలెడ్జ్ అయితే క్రియేట్ చేసుకోండి, అది ఎందుకు యూజ్ అవుతుంది, సో అది యూజ్ చేస్తే పర్ఫెక్ట్ నాట్ ఓకే. అట్లా చేసుకుంటే అది మంచిగా ఉంటుంది మనకు కూడా, మనం పెట్టే పైసలకు కానీ, మనం చేసే బాడీ వర్కౌట్స్ కానీ హెల్ప్ అవుతాయి. ఓకే, సో అది మెయిన్ థింగ్. మామూలుగా జిమ్ చేసి హెయిర్ లాస్ చేసుకుంటా అంటే ఫుడ్ని కంట్రోల్లో పెట్టండి సరిపోద్ది, క్యాప్సూల్స్ అయితే అవసరం అని అడిగితే. సో స్టేజ్ ప్రెప్ వాళ్ళకి ఎట్లనో తక్కువ టైం ఉంటుంది కాబట్టి అది యూజ్ చేస్తారు, తప్పదు. ఓకే, ఇంకేమైనా ఉందా మాట్లాడడానికి? వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. ఓకే, లెగ్ ప్రెస్ అండ్ లెగ్ ఎక్స్టెన్షన్ ప్లస్ లెగ్ ప్రెస్ ఉంటుంది. సో నేను కొంచెం బోత్ ప్రిఫర్ చేస్తాను, లైక్ ఒకసారి ఇట్లా చేస్తే సో నెక్స్ట్ అండ్ దెన్ లెగ్ ఎక్స్టెన్షన్ దెన్ లెగ్ ప్రెస్. సో ఇట్లా నాకు మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే ప్రిఫర్ చేస్తాను. మ్యాక్సిమం ఎవరు ఇట్లా చేయరు, అంటే చేస్తారు బట్ మేబీ నాకు తెలియదు అయి ఉండొచ్చు. సో కొంతమంది అనుకోవచ్చు ఎందుకు అట్లా చేస్తారు, ఇది నాకు మంచిగా హిట్ అయితే. సో పర్సనల్లీ ఈ టైంలో అయితే ఎక్కువ లిఫ్ట్ చేయలేం. ఎనీవే, ఈజీగా వస్తుంది కదా కొంచెం పెడదాం. Come on. అండ్ నెక్స్ట్ సో కొంచెం మంచిగా అనిపిస్తుందా? లైక్ ఏంటంటే సో చెప్పా కదా, సైక్లింగ్ అనేది చేయడానికి కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే సో దాని మీద లెగ్ స్క్వాట్స్ ప్రెజర్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. అప్పుడు ప్రెజర్ పడేటప్పుడు అది అండ్ లెగ్స్ చెప్పా కదా, ఇట్లా లెగ్ ఎక్స్టెన్షన్ లెగ్ ప్రెస్ చేసేటప్పుడు అది కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. సో నేనైతే ప్రిఫర్ చేస్తే మీరు కూడా ఓకే.
Okay. One more. Come on, baby. Okay. And next, hamstrings. సో సేమ్ ఇది కూడా సో కాంబో ఉంటుంది. సో మేబీ నేను చేసే మ్యాక్స్ అన్ని కాంబోస్ చేస్తాను. మంచిగా ఫెయిల్యూర్ రేట్ అయితే ప్లస్ ఏంటంటే నేను కొంచెం వెయిట్స్ అనేవి తగ్గించి తీసుకుంటున్నా కాబట్టి కొంచెం కాంబో అయితే మంచిగా చేయాల్సి ఉంటుంది. సో బల్క్లో కూడా కాంబోస్ చేస్తాం, బట్ మరీ లైక్ మరింత లైక్ ఏంది గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ టైంలో తక్కువ ఉంటుంది, బల్క్ చేసే టైంలో కొంచెం 3 to 5 అట్లా తీసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే మేబీ 2 minutes అయితే క్రాస్ చేయండి, ఎందుకంటే అది సో మనం నేను చేసేది కొంచెం ఫ్యాట్ కంప్లీట్గా బర్న్ చేయడానికి తప్పదు. సో మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే ఫ్యాట్ లాస్ కటింగ్ చేసిన కొంచెం ఈగో లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేయండి ఫస్ట్. ఈగో లిఫ్టింగ్ అనేది ఎప్పుడు చేయాలి, దాని బెనిఫిట్స్ ప్లస్ దాంతో వచ్చే మజా ఇప్పుడు మాట్లాడితే ఈగో లిఫ్టింగ్ చేయాలనిపిస్తుంది. సో ఈగో లిఫ్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అది. బట్ ఈ టైంలో దీన్ని 0.1% కూడా చేయను. అది బల్క్ టైంలో అయితే మాత్రం మాటలు కూడా మాట్లాడలే అట్లా ఉంటుంది. సో బల్క్ టైంలో ఈగో లిఫ్టింగ్ అనేది దాని గురించి డైలీ మాట్లాడతాం, బట్ బల్క్ టైంలో అది మంచిగా ఉంటుంది. సో మీరు వెయిట్స్ని ఎంత మంచిగా పుష్ చేస్తే బల్క్ అంత బెనిఫిట్ ఉంటుంది. బట్ ఈ టైంలో ఈగో లిఫ్టింగ్ అయితే అస్సలు ఈగో లిఫ్టింగ్ అయితే వెళ్ళకండి. ఈగో లిఫ్టింగ్ అనేది ఈ టైంలో అంత మంచిది కాదు. సో బాడీలో ఫ్యాట్ కంటెంట్ లేనప్పుడు స్ట్రెంగ్త్ అనేది చాలా వీక్ ఉంటుంది, ప్లస్ మజిల్ ఓవరాల్గా మజిల్కి నువ్వు చేసే 10 repetitions కూడా కంప్లీట్ మజిల్ని హిట్ చేస్తాయి. సో ఫ్యాట్ అనేది ఇది మజిల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫ్యాట్ ఇంకా నువ్వు ఈ ఫ్యాట్ లెస్ కటింగ్ చేసిన ఏంటంటే నీ పై లేయర్ ఇంక ఫ్యాట్ ఉండదు. సో ఫ్యాట్ని ఫ్యాట్ లేకుండా డైరెక్ట్ మజిల్ని హిట్ చేస్తుంది నువ్వు చేసే ప్రతి వేరియేషన్ ఆఫ్ ప్రతి సెట్. బట్ బల్క్ టైంలో అట్లా కాదు, నీ మజిల్ పైన ఫ్యాట్ ఉంటుంది. సో ఫ్యాట్ని క్రాస్ చేసి మజిల్ని హిట్ చేయాలి కాబట్టి దానికి కొంచెం ఎక్స్ట్రా వెయిట్స్ అనేవి అవసరం అవుతాయి. సో అది మెయిన్ థింగ్. సో అందుకే ఈగో లిఫ్టింగ్ వద్దు. ఈగో లిఫ్టింగ్ మనం తర్వాత చేద్దాం. ఈ టైంలో మనం దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నాం, ఫుడ్ కంట్రోల్ పెట్టాలి, కార్డియోని మంచి హిట్ చేయాలి, ఫెయిల్యూర్ని టచ్ చేయాలి. ఇవే థింగ్స్ మైండ్లో ఉంటే మంచిగా ఉంటుంది. సో మనం చేసేదానికి కూడా వర్త్ అనిపిస్తుంది. సో నేను చెప్పేది అది. సో కొంచెం ఈగో లిఫ్టింగ్ అవాయిడ్ చేసి మంచిగా ఫెయిల్యూర్ని టచ్ చేయండి, అది మనకి మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది నా థర్డ్ సెట్. కొంచెం గ్యాప్ తీసుకుని మాట్లాడదామని చెప్పేసి ఇప్పుడు దాకా షూట్ చేయలేదు, బట్ వీడియో లెంత్ ఉన్నా పర్లేదు, కొంచెం చూడడం కదా ట్రై చేయండి, బాగా ఉంటుంది. So complete. సో అట్లా చేసుకుంటే కొంచెం మజిల్ కనెక్షన్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే, సో సేమ్ మేబీ నేను చేసే ఇట్లానే ఉంటాయి. సో కాంబోస్ ఉంటాయి, కొంచెం చూడడానికి అయితే ట్రై చేయండి, బాగానే ఉంటుంది. సో పర్సనల్లీ ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అయితే, లైక్ ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ చేద్దాం అనుకునే వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. సో లిమిట్స్ హెవీ లిమిట్స్ అయితే కొంచెం
అవాయిడ్ చేయమని చెప్తా. సో ఎందుకంటే మీరు చేసేది కాంబో చేస్తారు కాబట్టి, మీరు చేస్తారో లేదో తెలీదు. బట్ నేను కాంబో చేస్తాను కాబట్టి వెయిట్ మరీ అంత ఎక్స్ట్రీమ్ అయితే తీసుకోండి. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ సుమో. జస్ట్ మన సుమో అంటారు, సుమోకు స్క్వాట్స్ అంటారు. బట్ ఏదేమైనా సరే ఈ ఫ్యాట్ లెస్సర్ కటింగ్ ఫేస్లో మాత్రం సుమో స్క్వాట్స్కి అసలు హెవీ వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయకండి. హెవీ లిఫ్ట్ మీరు స్క్వాట్స్లో చేసుకున్నా పర్లేదు, లైక్ హ్యామ్స్ట్రింగ్స్లో చేసుకున్నా, అది మీరు చేసుకున్నా అది చేసుకోకపోయినా అది మీ ఇష్టం. బట్ సుమో స్క్వాట్స్లో మాత్రం ఎక్స్ట్రీమ్ వెయిట్స్ అయితేనే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో మీరు ఈ సుమో స్క్వాట్స్లో హెవీ లిఫ్టింగ్ అండ్ నాకు స్ట్రెంత్ ఉంది పర్లేదు నేను గెయిన్ చేసేస్తాను, నేను లేవేస్తాను అని అనుకుంటే మాత్రం ఈ పార్ట్ మజిల్స్ మాత్రం చాలా వీక్ ఉంటాయి ఈ టైంలో. సో వీక్గా ఉండే టైంలో నువ్వు హెవీ వెయిట్స్ చేసుకొని ఎక్స్ట్రీమ్గా కిందికి వెళ్తే మాత్రం యో తోలు తీరిపోద్ది. సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్లీ తక్కువ వెయిట్స్ తీసుకోండి, ఫెయిల్యూర్ని హిట్ చేయండి. కొంతమంది ఏంటంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తే స్పీడ్గా ఫెయిల్యూర్ అవుతుందని చెప్పేసి ఎక్కువ వెయిట్స్ని తీసుకుంటారు. సో అది సుమోకి అయితే మాత్రం చాలా రిస్కీ ఈ టైంలో ఎక్స్ట్రీమ్. సో మీరు బల్క్లో ఉంటే అది పర్లేదు, సో కొంచెం ఫ్యాట్ అయితే కంట్రోల్ చేస్తుంది. ఈ టైంలో మాత్రం నో ఛాన్స్. ఓకే, ఓకే, వన్ మోర్. సో కొంచెం జాగ్రత్తగా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. ఓకే, నెక్స్ట్ షోల్డర్ ప్రెస్. సో నేను చెప్పేది మ్యాక్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు కాకపోయినా తర్వాత చూసినా ఎప్పుడు చూసినా అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది అయితే నేను చేస్తున్నాను. సో మేబీ దానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టినా పర్లేదు, ఎన్ని మంత్స్ పట్టినా పర్లేదు, ఎన్ని ఇయర్స్ అది మ్యాక్స్ ఇయర్స్ అయితే పడుతుంది నాకు తెలిసి. బట్ ఎనీవే, సో ఈ కటింగ్ ఫ్యాట్ లాస్ స్పేస్లో మెయిన్ థింగ్స్ ఏమంటే, సో ఎనర్జీ అయితే చాలా పీక్ లెవెల్లో లో ఉంటుంది అందులోని లెగ్ వర్కౌట్ చేశాక. సో కొంచెం షోల్డర్ ప్రెస్ చేయడానికి కూడా
ఎనర్జీ ఉండదు. ప్లస్ మనం అనుకున్న వెయిట్స్ కూడా రావు. సో దానివల్ల డిసప్పాయింట్మెంట్స్ సమ్ ఎక్సెట్రా ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటివి ఉన్నాయని చెప్పేసి ఎక్స్క్యూజెస్ లైక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే మాత్రం మనం ఎన్ని రోజు చేసినాం అది వర్త్లెస్ అవుతుంది. సో మెయిన్ థింగ్ కామన్ థింగ్స్ని డైలీ అలవాటు అయిపోతాయి, ఎనర్జీలో ఉంటుంది. సో కొంచెం సమ్టైమ్స్ బాడీ డిహైడ్రేట్ కూడా అవుతుంది. సో అట్లనే గివప్ మాత్రం వీకండి. స్టెప్ బై స్టెప్ కొంచెం ముందుకు తీసుకుంటూ పోతే మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో షోల్డర్ ప్రెస్ కొంచెం కూర్చొని చేస్తే మంచిగా అనిపిస్తుంది. బట్ ఈసారి నేను కొంచెం స్ట్రెంత్గా ఏం చేద్దాం అంటే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి స్టాండింగ్ పొజిషన్ చేసిన. ఓకే, 1 more. సో నేను 1 more అని చెప్పేసి నెక్స్ట్ క్లిప్స్ తీసిన మ్యాక్స్ పెట్టడానికి అయితే ట్రై చేయను. సో మీరు చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వీడియో లెంత్ ఉంటే చూసే ప్రతిదీ చూస్తూ వెళ్తుంటే మీకు కొంచెం మంచిగా అనిపించదు. సో కొంచెం పర్ఫెక్ట్గా నేను చెప్పేసి అర్థం కావాలంటే కొంచెం అటు ఇటు క్లిప్స్ కట్ అవుతుంటాయి. ఓకే, ఫేస్ కంప్లీట్ చేంజ్. ఓకే ఓకే, ఫైనల్లీ వర్కౌట్స్ అయితే కంప్లీట్. సో గోల్ చేయకండి. ఫ్యాట్ లాస్ కటింగ్ చేస్తూ మెయిన్ థింగ్స్ ఈ రెండు అవాయిడ్ చేయండి. వెయిట్ హెవీ స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ఈగో లిఫ్టింగ్ ఈ రెండు పక్కన పెట్టేయండి. సో ఈ టైంలో ఓన్లీ ఫుడ్ని కంట్రోల్లో పెట్టాలి, కార్డియో మంచిగా హిట్ చేయాలి, ఫెయిల్ని టచ్ చేయాలి. సో ఈ 3 థింగ్స్ మెయిన్ పర్ఫెక్ట్గా వర్క్ అయితే సో ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్కి అయితే. సో మీకు వర్క్ అయితే లేదో అని సెకండరీ. సో పర్సనల్లీ నేను చేసేది మాత్రం ఇట్లానే ఉంటుంది. సో నీ ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ చేసేటప్పుడు మాత్రం ఈగో లిఫ్టింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ రెండు కొలాబ్స్. సో అవి అంత మంచివి కాదు ఈ టైంలో. సో ఇంజురీస్ అయితే సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఏంటంటే 1 yearలో 2 yearsలో వచ్చే బాడీ కాదు. సో అందుకోసం పర్ఫెక్ట్గా బిల్డ్ చేయాల్సి ఉంటుంది ప్రతిదీ. ఓకే, సో వర్కౌట్ చేసి ఆల్మోస్ట్ మేబీ ఎక్కువ టైం అయితే పంపు కనిపించదు, బట్ చూపిస్తాం. మరి చూపిన మాత్రం చెప్పాను, ఎందుకంటే డైలీ మనం బాడీ కండిషన్ అంతా చూపించాలి కదా. సో మనం చేసేది మనకు కనిపించాలి, ఇది మెయిన్. ఒక నిమిషం. ఓకే, పర్ఫెక్ట్. సో నాకు తెలిసి ఆ హెయిర్ రిమూవ్ చేస్తే బాగానే కనిపిస్తుంది, బట్ మనం స్టేజ్ ఎక్కితేలే కదా. సో హెయిర్ రిమూవ్ చేసి బట్ పర్లేదు కదా. ఓకే,
సో ఎక్స్ట్రీమ్గా ఒకసారి చేసి చూద్దాం. పర్వాలేదు, బట్ హ్యామ్ స్ట్రింగ్స్ మరి పర్లేదు, కొంచెం బాగానే కనిపిస్తున్నా. ఓకే, సో ఈ పంప్స్ అనేవి జస్ట్ వర్కౌట్స్ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. సో నార్మల్ టైంలో మనం ఇంట్లో ఉండేటప్పుడు అంతా మరీ అంత ఎక్స్ట్రీమ్గా కనిపిస్తాయి కానీ ఓకే. అండ్ మెయిన్లీ ఈ స్టేజ్లో ఫుడ్ని కంట్రోల్ పెట్టండి. ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్లో మాత్రం మంచిగా హెల్ప్ అవుతుంది. కార్డియో మాత్రం నేనైతే బల్క్ చేసినా కట్ చేసినా చేస్తాను, బట్ సో మీరు ఈ ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్లో మాత్రం మ్యాండేటరీగా కార్డియో మాత్రం హిట్ చేయాల్సి ఉంటుంది, అది స్కిప్ చేయకండి. సో నా ఫేస్ చాలా ఎక్స్ట్రీమ్గా చేంజ్ అయింది. సో అది నాకు కనిపిస్తుంది. సో సమ్టైమ్స్ మిర్రర్లో చూసుకోవడం కూడా అంత చిరాకు వచ్చేలా ఉంటుంది. బట్ సో ఫేస్ చేంజ్ అవుతుందని చెప్పేసి ఇట్లాంటి చిల్లర్ కబర్లు అయితే చెప్పకండి. సో మీకు బ్యూటీ పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ఇట్లా కటింగ్ ఫేస్ అయితే నేను చేయమని చెప్పాను, ఎందుకంటే మీకు ఫేస్ అయితే కంప్లీట్ చేంజ్ అవుతుంది. ఓకే, బట్ నాకు ఫేస్ ఇట్లా ఉన్నా పర్లేదు, బట్ నాకు నేను ఏదో తెలియని థింగ్స్ కోసం ట్రై చేస్తాను. బట్ ఎనీవే, సో మెయిన్లీ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు మంచి హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్లో ఫుడ్ని కంట్రోల్లో పెట్టండి, ఫెయిల్యూర్ని మంచిగా టచ్ చేయండి తక్కువ వెయిట్స్తో, అండ్ లాస్ట్ కార్డియోని మంచిగా హిట్ చేయండి. సో ఈ 3 థింగ్స్ ఆర్ 4 థింగ్స్ని హెల్ప్ చేసుకుంటూ పోతే యూ విల్ బీ బెటర్. బట్ వన్ డే ఓకే, ఈరోజుతో మన డే కంప్లీట్ 90. సో మేబీ నాకైతే ఒక థాట్ ఉంది, ఎక్స్టెన్షన్ చేసి మేబీ అది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, మేబీ కట్ చేస్తే చేయొచ్చేమో. సో అది డే 100లో నేను కొంచెం ఒకసారి ఆలోచించి అంటే సో నా బాడీ కండిషన్ చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి. బట్ ఎనీవే, సీ టుమారో. కార్డియోని హిట్ చేయండి.